హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మనము స్టవ్ దగ్గర ఉంటాయి కదా, క్లాత్లు, టవల్స్ అయినా క్లాత్లు అయినా పెట్టుకుంటాం కదా, స్టవ్ తుడవడానికి, వంటగట్టు తుడవడానికి, చపాతీ బండ తుడవడానికి అలా పెడుతూ ఉంటాం కదా, ఆ క్లాత్లను చూపిస్తున్నాను చూడండి. ఇంత నల్లగా ఉన్నాయా? ఒక గిన్నెలో వాటర్ పోసుకొని, స్టవ్ వెలిగించుకొని గిన్నెలో వాటర్ని పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. ఒక 2 అయినా 3 అయినా స్పూన్ల సర్పుని వేసేసుకొని మసి బట్టలన్నిటినీ ఆ గిన్నెలో నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు నానబెట్టాలి. 1 అవర్ తర్వాత మనం మంచిగా నలిస్తే తెల్లగా అయిపోతాయి చూడండి. ఇలా మనం ఏ క్లాతులు ఉన్నా కాస్త వేడి నీళ్ళల్లో సరిపేసి నానబెట్టి ఒక గంట తర్వాత కానీ, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాతనైనా మనము నలిచేస్తే తెల్లగా అయిపోతాయి. వాడిన టవల్స్ కానీ, పూజ దగ్గర బట్టలు కానీ, పూజ దగ్గర మనం దేవుడి ఫోటోలు కానీ తుడుస్తాము, పూజ మందిరం అంతా తుడుస్తూ ఉంటాం కదా, అలాంటి బట్టలను కూడా ఇలా పిండేసుకోవచ్చండి. ఏవైనా నల్లగా ఉన్నాయనుకోండి, వేడి నీళ్ళల్లో సరిపేసి కాస్త నానబెట్టేసి నలిసినామనుకో తెల్లగా అయిపోతాయి. ఏవైనా సరే మనము వాడే బట్టలు, టవాల్స్ కానీ, తుడుచుకున్నవి కానీ, ఏవైనా డోర్ మ్యాట్స్ కానీ ఏవైనానండి ఇలా వేడి నీళ్ళలో పెట్టి నలిచేసుకోవాలి. చూడండి ఎంత తెల్లగా అయిందో చూడండి. ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎంత తెల్లగా అయిందో చూడండి. ఇలా వేడి నీళ్ళలో పెట్టి నలిస్తే చాలా బాగా అవుతాయి. నల్లబడిపోయిన బట్టలు కూడా తెల్లగా అవుతాయి. ఇలా చేసుకొని చూడండి. ఏవైనా సరేనండి, మనం దేవుడి ఫోటోలు తుడిచిన బట్టలు కానీ, కాళ్ళ కింది బట్టలు కానీ, డోర్ మ్యాట్స్ కానీ, కర్టన్స్ కానీ, ఏవైనా టవాల్స్ కానీ నల్లగా ఉన్నాయంటే వెంటనే వేడి నీళ్ళల్లో సరిపేసి నానబెట్టి నలిసి మంచిగా జాడిచ్చి ఆరేయండి. చాలా బాగా అవుతాయి బట్టలు. చూడండి నేను ఆరేస్తున్నాను. ఇప్పుడు మంచిగా జాడిచ్చి ఆరేస్తున్నాను. ఒకటేమో స్టవ్ తుడిచేది, ఒకటేమో చపాతీ బండ తుడిచేది, ఒకటేమో వాటర్ జొన్న రొట్టె కానీ ఏమైనా చేస్తాను కదా, జొన్న రొట్టెకు వాటర్ పెట్టే క్లాత్. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.